హాయ్! హలో ఫ్రెండ్స్. నేనైతే షార్ట్ వీడియోలో చెప్పాను గదా! వర్షం పడుతుంటే పకోడీ వేసుకొని తిన్నామని. మరి పకోడీ వేసుకొని తినేసాం. దానికి ప్రాసెస్ ఏంటో తెలుసుకోవాలి కదా మరి. ఈజీగా 2 మినిట్స్‌లో అయిపోయే పకోడీ రెసిపీ అయితే మీతో షేర్ చేసుకుంటాను రండి. ఫస్ట్ అయితే నేను 5 ఆనియన్స్ అయితే తీసుకొని చక్కగా కడిగేసుకొని పక్కన పెట్టేసుకొని ఇలా అయితే చిన్ని పీసుల్లో అయితే కట్ చేసుకున్నా. చాలులే నువ్వు కట్ చేసింది. నేను కట్ చేస్తానులే లెగనేసి మా వారైతే తనకు నచ్చిన షేప్‌లో అయితే తను కట్ చేస్తున్నారు. నేను చెప్పిందయితే తనకు నచ్చలా. చెప్పిందే మనం వినాలి కాబట్టి కట్ చేసుకో అయితేననేసి ఇచ్చేసాను. సో, తనకు నచ్చినట్టు తను కట్ చేసుకున్నాడు. నాకు నచ్చినట్టు నేను కట్ చేసుకున్నా. సో, అవన్నీ అయితే సపరేట్‌గా ఒక బౌల్‌లోకి తీసుకొని ఆనియన్స్ మొత్తం వాటిని నేను చూపించిన విధంగా అయితే నలిపేసుకున్నా. అవి అలా కలుపుకుంటే మొత్తం ఆనియన్స్ మొత్తం ఏ పీస్‌కి ఆ పీస్ అయితే సపరేట్ అయిపోతుంది. ఇలా సపరేట్ అవుతేనే అప్పుడు మనకి పకోడీ కూడా బావుంటుంది క్రిస్పీగా. ఎందుకంటే ఆనియన్ బాగా వేగుతుంది కదా! ఆనియన్ వేగితే కరకరలాడుతుంది కదా! సో, అందుకని క్రిస్పీగా అనేసి అన్నాను. ఇప్పుడు దానిలోకే ఒక 2 పచ్చిమిరపకాయలు అండ్ చిన్నగా కట్ చేసుకున్న కరివేపాకు అయితే అందులో ఏసేసా. నెక్స్ట్ అయితే ఒక కప్పు శనగపిండి తీసుకున్నా. ఒక కప్పు శనగపిండికి నేనైతే 2 కప్పులైతే వరిపిండి తీసుకున్నా. ఎందుకంటున్నారు? వరిపిండి ఏసుకుంటే క్రిస్పీగా వస్తాయనేసి మేము ఎక్కువ వరిపిండి ప్రిఫర్ చేస్తాం. సో, దానిలోనే కొంచెం కారం ఒక స్పూన్ సాల్ట్ టేస్ట్‌కి తగ్గట్టు వేసుకొనైతే మొత్తం కొంచెం వాటరేసి అయితే కలిపేసుకున్నాం. మరీ గట్టిగా కాకుండా కొంచెం వాటర్ తక్కువే యేసుకొని బాగా కలుపుతూ ఉంటే అయితే నేను చూపించిన విధంగా అయితే కన్సిస్టెన్సీ వస్తుంది. ఇలా వచ్చిన కన్సిస్టెన్సీలో అయితే మనకి చక్కగా పకోడీ అయితే వస్తుంది. మరీ ఆనియన్స్ కనపడకుండా అలా కలిపేయనవసరం లేదండి. ఇలా ఆనియన్స్ కనిపిస్తే సరిపోతుంది. పక్కనే స్టవ్ వెలిగించుకొని అయితే ఆయిల్ కూడా వేసేసుకున్నా. చూస్తున్నారుగా ఆయిల్ అయితే బాగా వేడయిన తర్వాత దానిలో అయితే పకోడీ అయితే వేసేసుకోవాలి. సో, నేను చేయట్లేదనుకుంటున్నారా? ఈ ప్రాసెస్ మొత్తం మా వారే చేస్తున్నారండి. సో, పకోడీ అయితే వేసేస్తున్నారు. తనకు వేయడం రాపోయినా గానీ ఏదో అలాగైతే ట్రై చేస్తున్నాడు. ఎందుకంటే మన బాధలు పడలేరు గదా మగవారు. సో, ఏసేస్తున్నారు ఎలాగైతేనో. పర్వాలేదు ఒక విధంగా బానే వేశారు. సో, నేను చూపిస్తున్న విధంగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే విధంగా ఫ్రై చేసుకొని, చక్కగా వాటిని నూనె మొత్తం లేకుండా వాడ్చేసుకొని పక్కకు తీసుకుంటే, వేడి వేడి పకోడీ అయితే రెడీ అయిపోతుంది. మరి వర్షం పడుతుంటే పకోడీ మధ్య తరగతి ఫ్యామిలీల్లో ఖచ్చితంగా పకోడీ ఉంటుంది. అవునా కాదా? మీరే కామెంట్ చేయండి. నిజమే కదా! ఈ పకోడీ తింటూ, అలా టీవీ చూస్తూ ఎంతమంది ఫ్యామిలీల్లో ఇలా చేస్తారు? ఏ రెసిపీలు కాకుండా పకోడీకి ఎంతమంది ప్రిఫరెన్స్ ఇస్తారు? కామెంట్ చేయండి. మేమైతే మెయిన్ పకోడీ. ఫస్ట్ ఎవ్వరైనా ఏం తిందామంటే పకోడీ తిందామంటారు. సో, మా ఇంట్లో ఎక్కువ కూడా పకోడీయే వేసుకుంటాం. అంత పిచ్చి మాకు పకోడీ అంటే. వీక్లీ 2 టైమ్స్ అన్నా వేసుకుంటాం. అస్సలు బోర్ కొట్టదండి మాకు పకోడీ ఎంత తిన్నా. ఏంటో మరి మీ ఇంట్లో కూడా ఇలా ఉంటారా ఎవరైనా? కామెంట్ చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్.